నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్లో భాగంగా రొంపిచెర్ల మండల స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు మరియు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా జనరల్ సెక్రటరీ నల్లపాటి రాము పాల్గొని బిఎల్ఏలకు స్పష్టమైన ఖచ్చితమైన మార్గదర్శకాలు అందించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న వారందరి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి లోపాలను సవరించుకోవాలని ఆదేశించారు. ప్రతి బిఎల్ఏ తమ బూత్ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఫారం 6, ఫారం 7, ఫారం 8 ద్వారా కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి ఓట్ల తొలగింపు, చిరునామా మార్పులు, డూప్లికేట్ ఓటర్ల గుర్తింపు వంటి పనులు పూర్తి చేయాలని నేతలు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, బిఎల్ఏలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు? నాయకులతో సంబంధం లేదు, కార్యకర్త సీఎం అంతే. ఆ పరిస్థితి వాళ్ళు వచ్చింది. మనకి మైటీడీ యాప్ ద్వారా డైరెక్ట్గా గ్రామాల్లో కార్యకర్తతో మాట్లాడటం, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం చేస్తూ ఉన్నారు. ఇది కూడా గమనించాలి. అంటే నాయకులు బాగా పనిచేయాలి. మనం ఇప్పుడు ఫస్ట్ అర్థమవుతుందా మీకు? నాయకులకి ఇంపార్టెన్స్ తగ్గిద్దామని చూస్తున్నారు. అంటే మనం పని చేయట్లేదేమో అనుమానం పడింది వాళ్ళకి. అంటే మనం పని చేయాలి బాగా. అది మన నాయకత్వాన్ని వదులుకోమని ఎక్కడ చెప్పం మేము. ఏ ఊర్లో కూడా ఫాదర్ చనిపోయినా వాళ్ళ అబ్బాయిలని అడుగుతా, అయ్యా నాయకత్వం వదులుకోవద్దు, నాయకత్వం ఉంటే మీకు బలమైన వర్గం అవుతారు మీరు చెప్పి ఎప్పుడు నాయకత్వం ఉందంటేనే వాళ్ళు అన్ని విధాల పార్టీలు నష్టపోయి ఉంటారు ఆల్రెడీ. అందుకని వాళ్ళని కుటుంబాలను బాగు చేయాలని మన నాయకత్వాన్ని వాళ్ళ చేతుల్లో ఉంచుతుంటాం. చాలా వాటికి వాళ్ళు వదిలేసినప్పుడు మనం చేసేది ఏమన్నా. ఇప్పుడు ఒక ఊర్లో పెద్ద కాపు ఉంటాడు, 50 ఏళ్ళ నుంచి ఉంటారు. వాళ్ళు పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటే అమెరికా వెళ్ళిపోతారు అందరూ. ఇంకో ఆయన పెద్ద కాపుకి వస్తాడు. ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం? అట్లానే నాయకత్వం వదిలేస్తే పోద్ది. అది నాయకత్వం చేతిలో ఉంటే మనకి చాలా బలమైన వర్గంగా ఉంటాము, గౌరవంగా ఉంటుంది. 10 మంది పేదవాళ్ళకి సహాయం చేయడానికి కూడా అన్ని విధాలు బాగుంటుంది. నియోజకవర్గాలకు సంబంధించి ఒక షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే ప్రతి నెల మొదటి బుధవారం ఆ నియోజకవర్గంలో యూనిట్లో ఒక మీటింగ్ పెట్టాలి. మనకి ఎన్ని యూనిట్లు ఉన్నాయో, యూనిట్ అంటే మనకు 5,000 ఓట్లు కదా, ఎన్ని యూనిట్లు ఉంటే ప్రతి బుధవారం ఒక యూనిట్లో మీటింగ్ పెట్టాలి. రెండో బుధవారం వచ్చేసరికి ఒక మండలం స్థాయిలో మీటింగ్ పెట్టాలి, ఒక మండలం మీటింగ్ పెట్టాలి. మూడో బుధవారానికి వచ్చేసరికి నియోజకవర్గానికి మొత్తానికి సంబంధించి మీటింగ్ పెట్టాలి. ఆ మీటింగ్ ఏంటంటే బిఎల్ఓలు లేకపోతే ఎవరైతే మన బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు, కేఎస్ఎస్ కుటుంబ సాధికార సమితి సభ్యులు ఉన్నారు వాళ్ళు, యూనిట్ ఇన్ఛార్జీలు 5,000 ఓట్లకు ఉన్న యూనిట్ ఇన్ఛార్జీలు, 25,000 ఓట్లకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి క్లస్టర్లు, అలాగనే మన పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు యార్డు చైర్మన్లు, కమిటీ ఏదన్నా గుళ్ళకి మనం చైర్మన్లుగా వేసుకున్నాం వాళ్ళు, మనం ఏవైతే అధికార పార్టీ తరఫున మనం ఏవైతే ఇచ్చామో వాళ్ళందరినీ కూడా పిలిచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, వాళ్ళు చేసిన 5 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటి, మనం 2 ఏళ్లలో మనం చేసింది ఏంటి అనేది అభివృద్ధి కార్యక్రమాలని చెప్పుకుంటానే బూత్ లెవెల్ నుంచి కూడా మనం స్ట్రెంగ్తన్ అవ్వాలంటే పార్టీని బలపరచాలి. ఇప్పుడు సర్రని ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది భారతదేశం మొత్తం మీద, స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమం. ఇది ఏంటంటే దొంగ ఓట్లను తీసేసేటటువంటి కార్యక్రమం. ఇప్పుడు మొన్న మనం చూసాం, తమిళనాడులో సుమారు 80 నుంచి 90 లక్షల ఓట్లు తీసేశారు ఎలక్షన్కి ముందు. ఈ సర్ జరిగినప్పుడు 80 లక్షల నుంచి 90 లక్షల ఓట్లు, దొంగ ఓట్లని, చనిపోయిన ఓట్లు కానివ్వండి, డబల్ ఎంట్రీలు ఉన్న ఓట్లు కానివ్వండి, ఈ ఓట్లన్నింటినీ కూడా తీసేయడం జరిగింది. అలాగనే పశ్చిమ బెంగాల్లో కూడా, వెస్ట్ బెంగాల్లో కూడా సుమారు 80-90 లక్షల ఓట్ల రూపాయలు తీసేయడం జరిగింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఆ రకంగానే జరిగింది, 80 లక్షల ఓట్లు. అంటే ఇప్పుడు మనకు భారతదేశ జనాభా 140 కోట్లు అనుకుంటే నాకు తెలిసి 30 కోట్లు వెళ్ళిపోతాయి ఈ దొంగ ఓట్ల రూపాయన కానీ, చనిపోయిన వాళ్ళవి కానీ, ఏదైనా కానీ. అంటే 100-110 కోట్ల మందే జనాభాలు ఉన్నారు.